హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మనము జేఈ మెయిన్ 2026లో సెషన్ 1కి అప్లికేషన్ చేస్తున్నాము. చేసే టైంకి ఈ లైవ్ క్యాప్చర్ ఫోటో అనేది తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానికి సొల్యూషన్ చెప్పండి అని చాలామంది మనకి అడుగుతున్నారు. అఫ్కోర్స్ కామెంట్ కూడా మనకు రావడం అయితే జరిగింది. ఓకే, అయితే ఈ జేఈ మెయిన్ 2026 సెషన్ 1 ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. ఇదిగోండి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి, క్లియర్గా అప్లికేషన్ చేసుకోండి. ఓకే, ఇంట్లో మనకు ల్యాప్టాప్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వెబ్ కెమెరా లేని వాళ్ళు కూడా ఎట్లా మనము లైవ్ క్యాప్చర్ చేసుకోవచ్చు యూజింగ్ మొబైల్ అనేది కూడా నేను వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. సరే, మనకు అసలు సమస్య ఏంటంటే ఈ జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించి మనం లైవ్ ఫోటో తీసేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు మిస్ మ్యాచ్ అని అంటుంది. ఇది ఇక్కడ లైవ్ ఫోటో తీసిన తర్వాత అయితే మనకు జేఈ మెయిన్స్ వాళ్ళు మనకు గత 2-3 వారాల కింద నుంచే ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే పేరులో కానీ, తండ్రి పేరులో కానీ, అడ్రస్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే సరి చేసుకోండి, యాజ్ పర్ మెట్రికులేషన్ ప్రకారం ఎస్ఎస్సి ప్రకారం సెట్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ అఫ్కోర్స్ చిన్నతనంలో ఫోటో దిగేది ఉంటే అది ఇంక చాలామంది అప్డేట్ చేయలేకపోయారు. సో ఇప్పటి వరకు కూడా కాబట్టి ఫోటో కూడా అండ్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఫోటోతో పాటు అప్డేట్ చేసుకోండి అని చాలాసార్లు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. చాలామందికి తెలుసు. అయినా కూడా కొంతమంది ఈ అప్డేట్ పేరు కరెక్టే ఉంది, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంది, నాన్న పేరు కరెక్టే ఉంది, అడ్రస్ కూడా కరెక్టే ఉంది, కానీ ఫోటో చేంజ్ చేయడం మర్చిపోయారు ఇవన్నీ బరాబరే ఉన్నాయని. అయితే ఇట్లా లైవ్ క్యాప్చర్ మీరు ఫోటో లైవ్ క్యాప్చర్ చేసినప్పుడు జేఈ మెయిన్స్కి అప్లై చేసేటప్పుడు ద ఫోటో క్యాప్చర్ డస్ నాట్ మ్యాచ్ ద ఫోటో అవైలబుల్ ఇన్ యువర్ ఆధార్ రికార్డ్ అని ఈ విధంగా చూపెడుతుంది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అఫ్కోర్స్ పేరు కూడా ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఇదే విధంగా చూపెడుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ మనకు కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ప్లీజ్ చూజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ టు బి ప్రొసీడ్. సో ప్రొసీడ్ కావాలి అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఈ 3 ఏదన్నా ఒకటి సెలెక్షన్ చేసుకొని ప్రొసీడ్ కమ్మని ఉంటుంది. మరి ఫస్ట్ వన్ ఏంటిది చూడండి, క్యాప్చర్ లైవ్ ఫోటో. సో ఇక్కడ నేను చేసే క్యాండిడేట్కి ఏంటంటే ఫోటో బయోమెట్రిక్లో ఆధార్లో ఉన్న ఫోటో నేను లైవ్గా తీసిన ఫోటో మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి రీటేక్ ద లైవ్ ఫోటో అని అడుగుతుంది. సో మీకేం ప్రాబ్లం ఉందో అక్కడ చూపెడుతుంది. ఓకే, సో మళ్ళీ క్యాప్చర్ చేయమని అంటుందా. నెక్స్ట్, సో మళ్ళీ క్యాప్చర్ చేయాలంటే ఈ రేడియో బటన్ అంటారు దీన్ని. ఈ రేడియో బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ లైవ్ క్యాప్చర్కి వెళ్తుంది, లైవ్ ఫోటో మళ్ళీ తీయండి. అయినా కూడా మిస్ మ్యాచ్ అయితే ఇదిగోండి నెక్స్ట్ ఏమంటుంది సెకండ్ పాయింట్, ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ లేటర్ ఆఫ్టర్ అప్డేటింగ్ యువర్ ఫోటో ఇన్ ఆధార్. ఓకే, సో విజిట్ నియరెస్ట్ ఆధార్ సెంటర్ టు అప్డేట్ యువర్ ఫోటో అని సెకండ్ పాయింట్లో అడుగుతుంది. సో తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాలనుకుంటున్నారా అప్డేట్ ఫోటో ఇన్ ఆధార్ అని అడుగుతుంది. సో మీ ఇష్టం. సో ఎందుకంటే ఇప్పట్లోనైతే ఇంత తొందర అప్డేట్ అయితే కాకపోయి ఉండొచ్చు. సో దానికి సడన్గా 15 days సంథింగ్ ఎంత టైం పడుతుంది, ఆలోపు జేఈ మెయిన్స్ అయిపోతుంది. మరి ఎట్లా అని అంటే కనుక ఇదిగోండి లాస్ట్ ఆప్షన్ రేడియో బటన్ ఉంది చూడండి. ఇక్కడ ఏమంటుంది, ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ విత్ ఆధార్ ఫోటో మిస్ మ్యాచ్ అని బ్రాకెట్లో ఏమంటుంది, క్యాండిడేట్ ఈజ్ లయబుల్ టు బి క్యాన్సల్డ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఫౌండ్ టు బి ఇన్ ఏ కేస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అని అంటుంది. సో ఏమన్నా తప్పొప్పులు కనుక మీరు ఉన్నట్లయితే సో అది క్యాన్సిల్ అవ్వచ్చు అప్లికేషన్. ఈ అన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే ఈ రేడియో బటన్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయండి మీ అప్లికేషన్ అని చూపెడుతుంది. అర్థమైందండి. సో మనము డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఈ పర్సన్ నేనే, ఓకే ఇవంతా మీరు అడిగిందలానే సబ్మిట్ చేస్తా లేకపోతే అప్లికేషన్ క్యాన్సిల్ చేయండి అని మనము ఈ రేడియో బటన్ టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ప్రాబ్లానికి మీరు సొల్యూషన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు జేఈ మెయిన్స్కి సంబంధించి సొల్యూషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.